నమస్కారం. ప్రతి వారం ప్రముఖుల ఆధ్యాత్మిక అంతరంగాల్ని ఆవిష్కరించే ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఇష్టదైవం కార్యక్రమంలో సమైక్య రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారిగా ఎన్నో సంచలనాల్ని సృష్టించి భగవద్గీతను సామాన్యులకు అందించే ఉద్దేశంతో గ్రంథాల్ని రచించిన మాజీ డీజీపీ అరవిందరావు గారు, వారి సతీమణి రామగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అరవిందరావు గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు భక్తిని ఏ విధంగా నిర్వచిస్తారు అంటారు? ప్రతి విషయానికి ఒక సైన్స్ ఉన్నట్టుగానే భక్తికి కూడా భక్తి శాస్త్రాలు ఉన్నాయండి. భక్తి సూత్రాలు అని చెప్పని చాలా ప్రముఖమైన ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథాలు ఉన్నాయి మనకు. నారద భక్తి సూత్రాలని, శాండిల్య భక్తి సూత్రాలని కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకేదో మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్స్, ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఉన్నట్టుగా దాంట్లో సూత్రాలు ఉన్నాయన్నమాట. దానిలో భక్తిని చాలా ప్రేమ స్వరూపమైనది భక్తి అన్నారండి. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నారదుడు భక్తి సూత్రాలలో చెప్తాడు. అంటే భగవంతుడు అంటే ఏమిటి, మనిషి అంటే ఏమిటి, ఈ ప్రపంచం అంటే ఏమిటి, వీటికినో ఒకవేళ భగవంతుడు అనేవాడు ఎవడన్నా ఉంటేనో, లేక భగవంతుడు అంటే దాన్ని ఒక తత్వం అనుకోండి, ఆ తత్వం అంటూ ఒకటి ఉంటే ఆ తత్వానికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ తత్వంలో మనం ఏదో ఒక స్వరూపాన్ని మనం నిర్మించుకొని దాన్ని మనం చాలా ప్రేమించి దాన్ని ఆరాధించడం అనేటువంటిది అది భక్తి అని చెప్పారండి. భక్తిని ఆ విధంగా నిర్వచించారు. అంటే మనం ఒక స్వరూపంగా భావిస్తాము, ఒక స్వరూపాన్ని ఊహించుకుని దాని ప్రకారం స్తుతించడం జరుగుతుంది అంటారు కదా. మరి మీ ఇష్టదైవం ఎవరు? మీరు ఏ స్వరూపంలో దేవుణ్ణి ఆవిష్కరించుకుని భక్తితో మీ ఆరాధన కావిస్తారు? ఇష్టదైవం ఎవరు అనే ప్రశ్నలో ఒక చిన్న అజంప్షన్ ఒకటి ఉందండి. ఆ అజంప్షన్ ఏంటంటే మనకు ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతల్లో మీ ఇష్టదైవం ఎవరు, ఫలానా చోటుకి వెళితే ఫలానా ఇది ఉంది, ఇది ఈ వస్తువు ఉన్నది, ఈ వస్తువు ఉన్నది, ఈ వస్తువు ఉన్నది, ఇన్ని వస్తువుల్లో నీకు ఇష్టమైన వస్తువు ఏది అని అడిగినట్టుగా మనకు ఒక అజంప్షన్ ఒకటి వస్తుంది. సో అలాంటి భావన లేకుండా మనకు అసలు ఏమిటి అనే దాని గురించి మనకు తెలుసుకోవాలి. భగవంతుడు అంటే ఏమిటి, అది తెలుసుకోవడానికి మనకు సరైనటువంటి నాలెడ్జ్ ఉన్నదా? ఇప్పుడు నీకు ఇష్టమైనది ఏమిటి అని ఒక పిల్లవాడిని అడిగి అనుకోండి, వాడికి ఇష్టమైనది ఏమిటో వాడికి తెలియదు. కాబట్టి ఇష్టమైన వస్తువుని గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోగలిగినటువంటి నాలెడ్జ్ కూడా మనకు ఎంతో అవసరం. సో నేను నిజంగా నా బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాలంటే, నేను కాలేజీ డేస్లో ఉన్నప్పుడు చాలా మటుకు కాలేజీ డేస్లో కొంతవరకు ఈ పాశ్చాత్య వేదాంతం ఎక్కువ చదివేవాడినండి. అంటే వెస్ట్రన్ ఫిలాసఫీ అంటాం కదా, దాని ప్రభావంతో కొంత నాస్తికత్వం కూడా వచ్చింది. ముఖ్యంగా బెర్ట్రాండ్ రస్సెల్ ఇట్లాంటి వాళ్ళ రచనలు చదివి నేను చాలా రోజులు నాస్తికుడుగా ఉండేవాడిని. చాలా రోజులు ఎలాంటి అనుష్ఠానము ఏమీ లేదు. కానీ అదే పాశ్చాత్య ఫిలాసఫీలో నేను మళ్ళీ దీనికి రావడానికి కారణం ఏమైందంటే, పాశ్చాత్య ఫిలాసఫీలోనే కొంతమంది వాళ్ళు ఉపనిషత్తుల చేత చాలా ప్రభావితమైనటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఉదాహరణకి ఒక జర్మన్ ఫిలాసఫర్ షోపెన్హార్ అని ఉన్నాడు. ఆ షోపెన్హార్ వాజ్ డీప్లీ ఇంప్రెస్డ్ బై ఉపనిషత్స్. అలాగే ఇంకొక అతను జర్మన్ ఫిలాసఫర్ ఇమాన్యుయల్ కాంట్ అని ఒక అతను ఉన్నాడు. అతను హీ వాజ్ ఆల్సో వెరీ గ్రేట్లీ ఇంప్రెస్డ్ బై ఉపనిషత్స్. సో అలాంటి వాళ్ళని కొంత చదివిన తర్వాత మనకు అరే ఏంటి వీళ్ళందరూ మన పుస్తకాల గురించి చెప్తున్నారు కదా, ఎందుకంటే మనకు తెల్లవాడు ఏదో స్టాంప్ వేస్తే మనకు రాజముద్ర కదండి. సో ఆ విధంగా వాళ్ళందరూ మన పుస్తకాల గురించి మెచ్చుకుంటున్నారు ఏమిటి అని చెప్పని నేను ఉపనిషత్తులు తర్వాత దాన్ని ఉపనిషత్తులు చదివేటప్పటికి కూడా మీలో నాస్తికత్వమే ఉందా? చదివిన తర్వాత మాత్రమే మీరు అంటే ప్రభావితం? ఉపనిషత్తులు చదివేటప్పుడు కూడా నాస్తికుడేనండి. సో భగవద్గీత కొంచెం చదివిన తర్వాత మనకు ఓహో దేవుడు అంటే ఏమిటి అనేటువంటిది మనకు కొంతవరకు అర్థమైందండి. ఎందుకంటే మనం దేవుడు అనే శబ్దంలోనే ఆయన ఒక మేల్ కింద తయారు చేశాం. దేవుడు అని అనడంతో ఒక మేల్. మనం ఏ రిలీజన్ తీసుకున్నా దేవుడు అంటే ఏమంటారు వాళ్ళు, ఒక మేల్. సో మనకు దేవుడు అని అనరండి. ఇది కేవలం ఒక శుద్ధ చైతన్య స్వరూపము. నువ్వు దేవుడు అనడానికి కూడా వీల్లేదు, డూ అనడానికి లేదు. ఇది నైదర్ ఎ మ్యాన్ నార్ ఎ ఉమన్ నార్ ఎనీథింగ్. అందుకనే దీనికి ఏదో ఒక పేరు పెట్టాలి. కాబట్టి ఈ చైతన్యానికి ఒక పేరు పెట్టాలి. ఈ చైతన్యము ఇట్ ఈస్ దేర్ విచ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, ఇన్ఫినిట్గా ఉన్నటువంటి చైతన్యము. కాబట్టి మనం ఏ పద్ధతిలోనైనా మనం కొన్ని భావించుకోవచ్చు అని చెప్పని మనకు ఉపనిషత్తులు చాలా టోటల్ ఫ్రీడమ్ ఉంటుందండి. తర్వాత మనకు మంత్రాలు కూడా కొన్ని ఎలా ఉంటాయంటే, మనం నిజంగా రోజు పూజలు చేసుకునేటువంటి మంత్రాల్లో
నిజంగా వాటి అర్థం చూస్తే కానీ దానిలో యాక్చువల్లీ 2 టైర్ సిస్టమ్ లాగా 2 లేయర్స్లో ఉంటుందండి. అంటే సామాన్య మానవుడికి రోజు ఏదో గుడికి పోవడం మొక్కోవడం ఆ స్థాయిలో వాడు పూజ చేసుకుని ఓహో నాకు పుణ్యం వచ్చింది అనుకునే స్థాయిలో వాడికి అర్థమవుతుంది. దాన్ని నిజంగా అర్థం చదివి చూస్తే కానీ వాడు వేదాంత స్థాయిలో నువ్వు ఏదైతే పూజిస్తున్నావో అది ఒకటే తత్వం, అది స బ్రహ్మ స శివ స హరిహి అని చెప్పి మన మంత్రాలు వస్తాయి మన గుడిలో మనం ఎప్పుడన్నా వింటే. కానీ ఈ మంత్రాలన్నింటిలో కూడా వీటన్నిటిలో కూడా చెప్పేది ఏంటంటే అన్నిటిలో ఉండేటువంటిది ఒకే ఒక తత్వం అని చెప్తారండి. కాబట్టి ఇష్టదైవం ఎవరు అంటే నేను ఏ విధంగా మీ ప్రశ్నలు వచ్చిన తర్వాత నేను ఏ విధంగా ఆలోచించానంటే మనకు ఏదైతే పరంపరగా ప్రతి వారికి ఏదో కులదైవం అంటూ ఉంటుంది కదండి, ఆ కులదైవాన్ని మనం రిజెక్ట్ చేయాల్సిన పనేం లేదు. కులదైవమే ఇష్టదైవం. సో ఆ విధంగా మా ఇంటి దేవుడు వచ్చి చాలా అనాదిగా మాకు తెలిసినప్పటి నుంచి నరసింహస్వామి అండి. సో మా ఇంటి దేవుడు నరసింహస్వామి. సో ఆ విధంగా కులదైవమే ఇష్టదైవము. అరవిందరావు గారు, ఈ అగ్రకులాల ఆధిపత్యం అనేది కొనసాగుతోంది అంటారా? దానివల్ల ఈ నిమ్న కులాల వారు మతానికి దూరం అవుతున్నారు అంటారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. మన సొసైటీ అంతా ఆలోచించాల్సిన ప్రశ్న. యాక్చువల్గా మన పుస్తకాల్లో మాత్రము ఈ అగ్రకులాలు నిమ్న కులాలు అనేది లేదండి. యాక్చువల్లీ వర్ణం అనేటువంటిది మాత్రమే ఉంది, కానీ కులం అనేటువంటిది మన సిస్టంలో లేదు. అది తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈరోజు ఎలాగైతే రాజకీయ నాయకులు తమకు పిల్లల్ని రాజకీయాల్లో పెట్టడం, సినిమా యాక్టర్గా చేయడం చేస్తున్నారో ఆ విధంగా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేది డెవలప్ కావడం వల్ల వర్ణం అనేటువంటిది కులంగా మారింది. తర్వాత వర్ణం ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటువంటి దృష్టితో ఉండడం వల్ల ఆ వర్ణానికి ఇంకొక వర్ణానికి మ్యారేజ్ జరిగినప్పుడు వాళ్ళకు పుట్టినటువంటి సంతానాన్ని వాళ్ళు ఓకే దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఎ డీవియేషన్ అని చెప్పి నువ్వు వీడిని ఓకే నువ్వు శాఖల పని చేయి, నువ్వు మంగళ పని చేయి అని చెప్పి ఆ విధంగా సిస్టమ్ వచ్చింది. ఆ విధంగా వచ్చింది. తర్వాత కొన్ని చోట్ల ఏమైందంటే ఇప్పుడు చాలా ప్రతి విలేజ్ కూడా ఎకనామికలీ సెల్ఫ్ సస్టైన్డ్ యూనిట్ కదండి. మనకి పూర్వకాలంలో ప్రతి గ్రామంలో కూడా ఎకనామికలీ సెల్ఫ్ సస్టైన్డ్ యూనిట్. సో అంటే ఒక అతను శాఖలు పని చేసేవాడు, ఇంకొక ఆయన కుమ్మరి పని చేసేవాడు, ఈ విధంగా మొత్తం ఇంకొక ఆయన నేసే పని చేసేవాడు. సో వీళ్ళలో మ్యారేజెస్ కావాలంటే పక్క విలేజ్కి పోయినప్పుడు అదే ప్రొఫెషనల్ కాంపిటెన్స్, ప్రొఫెషనల్ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ ప్రొఫెషన్లో బాగా వచ్చేది. సో ఆ విధంగా కులం అనేటువంటిది ఆ విధంగా అట్లా అలా దానికే స్టిక్ ఆన్ అవుతూ వచ్చిందనమాట. పోతే రిలీజియన్లో మనకు నిమ్న కులాలు అనేటువంటిది లేదండి మన సిద్ధాంతం ప్రకారం. యాక్చువల్లీ భగవద్గీతలో ద్విజులు అంటే ది హోల్ సొసైటీ ఈజ్ కవర్డ్ అండి. మనం ఇప్పుడు పొరపాటున ద్విజులు అంటే ఏదో బ్రాహ్మణులు అనుకుంటున్నాం, కానీ ద్విజుల్లో 3 జాతుల వాళ్ళు ద్విజులండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేటువంటిది 3 ద్విజులు అనేటువంటిది దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్. తర్వాత ద్విజుడు అనేదాన్ని వైశ్యుడు అనేటువంటి దాన్ని ఎంత వైడ్గా ఎక్స్టెండ్ చేశారంటే గీత ప్రకారము కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య, కర్మ, స్వభావజం అన్నారండి. అంటే సేద్యం చేసుకునే ప్రతి ఒక్కడు వాడు వైశ్యుడు, గోరక్ష ఆవులు కాచేటువంటి వాడు ప్రతి ఒక్కడు వైశ్యుడు. అందువల్లనే కృష్ణుడు వేదాలు నేర్చుకున్నాడు. ఆ కాలంలో కృష్ణుడిని బీసీ అని అనలేదు. ఇప్పుడు కృష్ణుడు పుడితే ఆయన బీసీ అనొచ్చు బహుశా. ఆయన కృష్ణుడు అదే సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ కుచేలుడు ఇట్లాంటి బ్రాహ్మణులతో పాటు కూర్చొని ఆయన వేదం నేర్చుకున్నాడు కదా. సో ఆ విధంగా గోరక్ష, వాణిజ్యం, రకరకాలైన ఏ ట్రేడ్ అయినా తీసుకోండి ఆ ట్రేడ్. సో సొసైటీలో ఉన్నటువంటి 90% ఆఫ్ ద పీపుల్ వర్ కవర్డ్ ఎక్సెప్ట్ పీపుల్ హూ వర్ డూయింగ్ వెరీ వెరీ మెనియల్ జాబ్స్. ఎందుకంటే సమాజంలో ఆనాడు టాయిలెట్స్ లేవు, ఫ్లష్ ఇవి లేవు కాబట్టి వర్క్ చేయడానికి ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. సో వాళ్ళని కొంచెం దూరం పెట్టారు దీనికి. ఇట్ వాజ్ ఆల్సో నౌ టైం చేంజ్ అయింది కాబట్టి నౌ దేర్ ఈస్ నో సచ్ పర్సన్ యాజ్ శూద్ర అని మనం హిందూ సమాజం అంగీకరించినప్పుడే కొంచెం బాగుంటుందండి. సో అగ్రకులాల ఆధిపత్యం వల్ల కొంతమంది వెళ్ళిపోతున్నారు అనేటువంటిది నిజమే. ఎందుకంటే వేరే మతాల వాళ్ళు న్యాచురలీ దే విల్ టేక్ అడ్వాంటేజ్. ఇది మనం హిందూ సొసైటీ మొత్తం ఆలోచించాల్సిన విషయం అండి. ముఖ్యంగా మన గురువు, మన పీఠాధిపతులు ఇట్లాంటి వాళ్ళు ఆలోచించి వీళ్ళు దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ గివ్ సమ్ పాలసీ స్టేట్మెంట్ ఆన్ దిస్. పీఠాధిపతుల ప్రస్తావన వచ్చింది కాబట్టి పీఠాధిపతులు, మఠాధిపతులు, బాబాలను ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే వీళ్ళు కొంతమంది చాలా ట్రెడిషనల్ పీఠాలు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి ఏదో శంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠాలు కొన్ని, ఇంకెవరో రామానుజాచార్యులు స్థాపించిన పీఠాలు కొన్ని, ఇట్లాంటివి ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఆ పీఠ సంప్రదాయాన్ని అలా నిలుపుకుంటూ వస్తున్నారు అనమాట. వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఆంగ్ల భాషతో పరిచయం లేకపోవడం వల్ల, బయట సమాజంలో ఎట్లాంటి మార్పు వస్తున్నది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, సొసైటీ అంతా మాకు బాగానే ఉంది అంట, ఎంత చాలా బాగుంది, ఎంత ధర్మం ఎంత 4 పాదాలపైన ఉంది అనుకుంటుంటారు. వాళ్ళకు సమాజంలో వస్తున్నటువంటి మార్పు తెలియదండి. చాలా మిగతా వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కదా,
వాళ్ళకి మీ బాబాలు ఇట్లా వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, నాకు తెలియదు. పోతే మూఢనమ్మకాలు ప్రాపగేట్ చేసే వాళ్ళందరూ కూడా మన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళేనండి. మూఢనమ్మకం ఎందుకంటే భగవద్గీత చదివినటువంటి వాడికి ఎట్లాంటి మూఢనమ్మకం ఉండదండి, గ్యారంటీ ఇస్తాను నేను. భగవద్గీత మనం సరిగా చదివితే ఎట్లాంటి మూఢనమ్మకము ఉండదు. కాబట్టి నిజంగా చదువుకున్నటువంటి టీచర్స్ను సెలెక్ట్ చేసుకోవాలండి. మామూలుగా ఎవరైనా గురువులు బాబాలు ఎవరి దగ్గరికి పోవాలి అని అంటే నిజంగా వీడు చదువుకున్నాడా లేదా అనేది ఎగ్జామిన్ చేసి పోవాలండి. రమగారు మీరు చెప్పండి, మరి సార్ అంతా కూడా శాస్త్రీయంగా చెప్పారు, అట్లాగే కులదైవాన్ని ఇష్టదైవంగా భావించాము నరసింహస్వామిని అన్నారు కదా, మీకు కూడా నరసింహస్వామి ఇష్టదైవంగా భావిస్తున్నారా చెప్పండి. నాది వేరే అండి, నా దేవుడు వేరే. నేను అమ్మవారిని పూజిస్తాను. ఎందుకంటే మా వారు నక్సలైట్ డ్యూటీ చేసేటప్పుడు అంతా నాకు ఆమె పూజ చేసుకుంటూ వెళ్తా చెప్పుకుంటే నాకు ధైర్యం లాగా అనిపించేది. అందుకే నేను అమ్మవారి పూజ చేస్తుంటానండి. ఎప్పటికీ అదే చేస్తాను, ఇప్పుడు అదే చేస్తాను. ఓకే సార్, మీరు చెప్పండి, మామూలుగా అంటే మీ దినచర్యలో భాగంగా పూజ అనేది ఉందా? పూజ కోసం మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తారు? గుడికి వెళ్ళడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయా మీ దినచర్యలో? పూజలో దేర్ ఆర్ 2 లెవెల్స్ అండి. ముఖ్యంగా మాకు ట్రెడిషనల్గా కంపల్సరీగా చేయాల్సినది ఒకటి ఉందండి, దాని పేరు సంధ్యావందనం అంటాం. సంధ్యావందనం అంటే దాంట్లో ఏ దేవుడు ఉండడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఒక నిర్గుణ స్వరూపం అన్నా చూడండి, ఆ నిర్గుణ స్వరూపాన్ని మనం భావించుకోవడం అనమాట. దాన్ని ఆ సంధ్యావందనంలో గాయత్రి మంత్రం ఉంది కదండి, భర్గోదేవ శ్రీమణి యోయో ప్రచోదయాత్ అంటే మన బుద్ధి వృత్తుల్లో ఏదైతే ప్రేరేపిస్తున్నదో ఆ చైతన్యమే నాలో ఉన్నది అని భావించుకోవడం అనమాట. ఆ స్థాయిలో చేసేటువంటిది అది కంపల్సరీ థింగ్ విత్ సంధ్యావందనం అనేది. ఆ తర్వాత మళ్ళీ దేవతార్చన అనేది ఇంకో సెకండ్ లెవెల్లో వస్తుంది. ఈ రెండు చేస్తుంటాయి, ఈ రెండుకి కలిపి అబౌట్ 30 to 35 minutes పడుతుంది. సంధ్యావందనం అనేది ఒక 15 minutes కంటే పట్టదు, 15-20 minutes, అది ఇంకొక అనదర్ 15-20 minutes. సో రఫ్లీ అబౌట్ 35 to 40 minutes, నిదానంగా చేస్తే 40 minutes. సో ఆ విధంగా పడుతుందండి. సాధ్యమైనంత సెకండ్ దానిలో ఏంటంటే అప్పుడు దానిలో దేవతలు వస్తారు. మొదటి దాంట్లో దేవతలు ఉండరు, సెకండ్ దాంట్లో దేవతార్చన అంటాం చూడండి, ఆ దేవతలు వస్తారు. అంటే దేవతల్ని మనం ఆహ్వానించుకోవడం అనేది అది ఇది ఇవన్నీ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు కోరికలు ఎక్కువ కోరకుండా పూజ చేయడానికి ప్రయత్నిస్తుంటానండి. అది నా ఆలయాలకు అవి వెళ్తూ ఉంటారా? దేవాలయాలకు చాలా గొప్పగా ఏం వెళ్ళనండి. ఏదైనా పండుగలప్పుడు మా ఆవిడతో పాటు వెళ్తుంటాం. పండుగలప్పుడు ఉంటే అది కూడా రష్ లేని టైంలో, ముఖ్యంగా ఏదైనా ఆమెకు ఇష్టమైనటువంటి పండుగలు కొన్ని ఉన్నాయి, అలాంటి పండుగల టైంలో గుడికి వెళ్తుంటామండి. మీ సహకారం ఎలా ఉంటుంది వారికి పూజ విషయంలో కానీ వారి డ్యూటీ విషయంలో కానీ? రామగారు చెప్పండి. పూజ నేను పొద్దున్నే లేచి చేసి ఆయనకు అన్నీ సిద్ధం చేసి పెడతానండి, తర్వాత ఆయన వచ్చి చేసుకుంటారు. ఇంక మిగిలినవి ఏముందండి, ఇంటి సంగతులు నేను అన్ని చూసేసుకుంటుంటా, ఏదో చిన్న అడుగుతుంటా అంతే. మీకు ఏమైనా కంప్లైంట్ ఉందా మరి ఆలయానికి ఎక్కువగా రారు అని చెప్పి? అట్లాంటిదేం లేదండి. ఆయన ఎప్పుడన్నా ఇద్దరం కలిసి కొన్ని రోజుల్లో వెళ్తుంటాము తప్పనిసరిగా. మామూలప్పుడు నేనే వెళ్తుంటా, ప్రతి పౌర్ణిమ నేను వెళ్తుంటానండి. ఇష్టదైవం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.